నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం అవిసె గింజలతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకోవాలి. వాటిని మంచిగా చిటపట అనే వరకు దోరగా వేయించుకోవాలి. ఈ అవిసె గింజల్లో మనకి ప్రోటీన్స్, ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. ఇది మనకి మెయిన్‌గా హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. టోటల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి అండ్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి, గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటేనే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకని కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ వరకు మనం వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ తింటే చాలా హెల్ప్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్‌ని అదే విధంగా వేయించుకొని తినొచ్చు. లేదంటే కూరల్లో వేసుకొని తినొచ్చు. లేకపోతే రోటీలో పిండిలో మిక్స్ చేసుకొని తినొచ్చు. స్మూదీస్‌లో యాడ్ చేసుకొని తాగొచ్చు. పాన్ కేక్స్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. లడ్డూలాగా కూడా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు అవిసె గింజల్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని యాలకుల్ని రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చక్కగా రవ్వలాగా వచ్చింది. రవ్వలాగా ఉంటే చక్కగా తింటుంటే సున్నుండలాగా టేస్ట్ ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు ఒక హాఫ్ కప్ సన్నగా కట్ చేసిన డేట్స్ని యాడ్ చేసుకోవాలి. వీటంతటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, కాన్స్టిపేషన్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. డైజెషన్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. షుగర్ లెవెల్స్ని కూడా స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లడ్డూ రూపంలో ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలో మనం పంచదార, బెల్లంకి బదులుగా డేట్స్ యాడ్ చేసాం కాబట్టి గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో ఉన్న ఐరన్, ఫైబర్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. అదే పంచదార లాంటివి యాడ్ చేస్తే దగ్గు, కఫం, శ్లేష్మాలు వచ్చి మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకి మనం ఈ విధంగా ఇస్తే ఎన్నైనా వాళ్ళు తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.